ఆర్య కులం పట్ల కేంద్రం సానుకూలంగా ఉందని, ఆర్య కులస్తులను ఓబీసీలో చేర్చుతామని వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోను ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓబీసీ సాధనా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్య కులాన్ని ఓబీసీలో చేర్చడానికి సానుకూలంగా ఉందని అన్నారు. పేదవాళ్లను, బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని, అలాగే ఆర్య కులానికి కూడా అందిస్తామని తెలిపారు. ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆర్య కులస్తులకు ఓబీసీ ఇవ్వకపోవడానికి గత ప్రభుత్వాలే కారణమన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం, పౌరుషం, చరిష్మా గురించి తెలియని వారుండరన్నారు. ఆర్య కులస్తులకు ఓబీసీ 100% ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. ఇంకో దేశ అధినేత గ్లోబల్ లీడర్ అంటారు, ఇంకో పెద్ద దేశ అధినేత ఆయన పారాగమనం చేస్తారు. కానీ మనలో ఉన్నటువంటి ఈ దేశంలో కొన్ని విపక్షాలు ఒక పేదవాడు, బీసీ, అత్యంత వెనుకబడ్డ వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి ఇంత చక్కగా ప్రజల మన్నన చూడకుంటే సహించలేక, జీర్ణించుకోలేక ఏ రకంగా ఈ పార్టీలు ఆయన కులం పేరు మీద, ఆయన వేసుకునే బట్టల మీద, మంచి బట్టలు వేస్తే కూడా ఓర్చుకోలేనటువంటి ఈ యొక్క బూర్జువా మనస్తత్వంతో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారు యొక్క వత్తాసు పలికే పార్టీలు ఆయన తినే తిండి మీద కూడా ఏ రకంగా వారు ఏమనేసి మాట్లాడారో మీరు గమనించారు. చివరికి కోర్టులు మొట్టికాయలు వేశాయి. ఆ కులం పేరు మీద దూషించడానికి శిక్ష వేస్తామని చెప్తే ఏ రకంగా మీరు అందరూ చూస్తాము. కాబట్టి ఒక బీసీ అత్యంత వెనుకబడ్డ వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే, ఇదిలో మా కుటుంబము, మా పరివారమే, ఇది సొత్తు జాగీరు, నేను మాత్రమే పాలించాలి, ఛాయం కొంత మన ఈ ప్రభుత్వం నడపడం అనేటువంటి మీరు ఇవాళ అబ్బురపోతున్నది. వాళ్ళ మొత్తం ప్రపంచం అంతా కూడా పరిపాలన చూసాం. కానీ నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాతనే ఈ కోరలేని కమిషన్ బీసీలకు న్యాయం చేయడం, ఈ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని పట్టుబడి పార్లమెంట్ లో 2017లో బిల్లు పెడితే దాన్ని అడ్డుకున్నారు ఈ ప్రభుత్వం. ఈ బీసీల ఓట్లతో గద్దెలెక్కి ఏ రకంగా బీసీలు అణిచివేస్తున్నారో ఆ చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి. వాళ్ళకి మీరు ఈ రకంగా గుడ్డిగా బీసీలు అణిచివేసేటువంటి నాయకులను, పార్టీలను సమర్థిస్తూ వస్తే జీవితకాలం మీద అనుభవించాల్సి వస్తుంది. 2017లో పార్లమెంట్ లో, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో వీగిపోయింది. ఈ పార్టీలు అడ్డుకోవడం వల్ల, కాంగ్రెస్ తో సహా అడ్డుకోవడం వల్ల చివరికి మళ్ళీ పట్టుబడులు విక్రమార్క 2018లో మళ్ళీ బిల్లు తీసుకొచ్చి పెడితే అప్పుడు పాస్ అయింది. ఈ పాస్ అయిన తర్వాత రాజ్యాంగ హోదా ఇవ్వడం వల్ల ఏ ఒక్క బీసీలకు సరైన పద్ధతిలో ఏ శాఖ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఆ రిజర్వేషన్ అమలు చేయకపోతే చట్టరీత్యా చర్యలుకునేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆ చర్యలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కల్పించడం వల్లనే ఇవాళ ఎన్సీడీసీ చొరవ వల్ల 18%, 16% రిజర్వేషన్ అమలయ్యే మనకు ఆనాడు మండల్ కమిషన్ ద్వారా 20% రిజర్వేషన్ పొందితే అది ఎక్కడ నోచుకోలేదు. అడిగేవాడు లేడు, ఇవ్వకపోతే ప్రశ్నించేవాడు లేడు, మీకు హక్కులు లేవు. అటువంటి పాలన, అటువంటి పద్ధతి ఆ ప్రభుత్వాలు పాలన కొనసాగితే ఈ నేషనల్ కమిషన్ కు ఈ రకంగా కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ తరహాలో అప్పుడే అంతరాజాయి గారు ఈ ప్రభుత్వం లేఖ రాశారు. మీరు వెంటనే వచ్చి సమాచారం లేకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే మళ్ళీ ఢిల్లీలో సమావేశమైనప్పుడు పూర్తి వివరాలు వాళ్ళు అందజేయడం జరిగింది. ఏ రకంగా ఇవాళ సాంకేతికంగా ఎందుకు వెనుకబడుతున్నారు, వాళ్ళు ఎన్ని సంఖ్య వల్ల ఎంత, ఏం చేస్తున్నారు ప్రభుత్వం, అప్పుడు తర్వాత మళ్ళీ మేమందరం కూడా చర్చించి ఆ చైర్మన్ తో, సభ్యులతో సమావేశం చెప్పి ఈ దాదాపు 27 కులాలు తెలంగాణకు సంబంధించి, అదే రకంగా 67 కులాలు ఆంధ్రాకి సంబంధించి పూర్తిగా ఎన్సీబీసీ సిఫార్సు చేసి ఖచ్చితంగా మొదటిసారిగా ఇది కేంద్ర జాబితాలో చేర్పించాలని చెప్పి సిఫార్సు చేసిన మొదటి ఈ యొక్క కమిషన్ అది మోదీ ప్రభుత్వంలో అనేక జరపలేదు. కానీ దానికి కూడా ఇప్పుడు ఇంకా ప్రొసీజర్ ఉంది. ఎన్సీబీసీ రికమెండ్ చేసింది కాబట్టి కేంద్రం కేబినెట్ లో, తర్వాత పార్లమెంట్ లో ఇది చర్చ జరగాల, ఆ తర్వాత అమలు సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఇది మోదీ మోదీ గారు చెప్పిందంటే చేసి తీరుతారు. ఇవాళ చేయగలిగింది మాత్రం చెప్తారు. ఇవాళ
ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం రాముడు జన్మించినటువంటి ఆ ఏటలు నిర్మిస్తామని చెప్పితే నిర్మించిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోదీ గారు. ఇవాళ కాశీ భవ్యమైనటువంటి కాశీ కాడారు, ఉజ్జయిని మహంకారు ఏ రకంగా ఇవాళ మన భావంతో కూడిన అంశాలు పరిష్కారం కాకుండా చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ బీసీలకు పెద్దపీట వేస్తుంది. 27 మంది కేంద్రంలో మంత్రివర్గంలో మొదటిసారి 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 27 మంది వాళ్ళ బీసీలు. మన రాష్ట్రంలో ఎంతమంది బీసీ మంత్రులు ఒకసారి ఆలోచన చేయండి. ఉన్న జనాభా ఎంత? 50% జనాభా. కానీ బీసీలకు వాళ్ళ మంత్రివర్గానికి మనసు రావట్లేదు. ఇవాళ 27 మందిని మోదీ గారు కేంద్రంలో మొదటిసారిగా 27 మంది మంత్రులు ఇచ్చారు. 27% ఇవాళ మన పిల్లలు చదువుకోవడానికి నీటి మాధ్యమంలో జరిగే పరీక్షలకు 20% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ ప్రతి ఏటా ఇవాళ 5,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యే అవకాశం బీసీలకు మోదీ ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థలు, కేంద్ర విద్యాలయ, నవోదయ పాఠశాల, న్యాయ విశ్వవిద్యాలయం, సైనిక్ స్కూల్స్ లో మొదటిసారి రిజర్వేషన్ ఇస్తే ప్రతి ఏటా 4 నుంచి 5 లక్షల మంది మన బీసీ బిడ్డలకు కేంద్ర విద్యా సంస్థల్లో ఇవాళ వారికి ఇవాళ అడ్మిషన్ దొరుకుతా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు అందరూ చదువుతున్నారంటే ఇవాళ మోదీ గారి పుణ్యం అని చెప్పి. ఎందుకు మీ మనసు రాలేదు ప్రభుత్వాలు? గత దశాబ్దాల నుంచి కనుక ఈ రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఇవాళ మనకు రిజర్వేషన్ అడిగే పరిస్థితి కూడా ఉంటే తప్ప ఇవాళ ఆ రకంగా ఇవాళ బీసీలు అన్ని రంగాల్లో కూడా విద్యా రంగంలో, ఉద్యోగాల్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రైల్వేలో మరి బిఎస్ఎన్ఎల్లో 27% అమలు కావడం ఇవ్వాలి. అంతేకాని ఇవాళ కేవలం విద్యా ఉద్యోగం ఇవ్వాలి, ఉపాధి కలగాలి, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చెప్పి బీసీలను ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద అనేక మంది వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి ఒక సంస్థ ఏర్పడింది, ఆర్థికంగా సాయం చేస్తున్నారు. మత్స్యకాలం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 20,000 కోట్ల బడ్జెట్ ఈ మత్స్యకారుల కోసం సముద్ర తీరాన చెరువులను ఆధారపడి జీవించేటువంటి మత్స్యకారుల కోసం. ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఏ చేతి వృత్తులు ఆధారపడి జీవించేటువంటి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి ప్రతి పల్లెలో ప్రతి వాళ్ళలో ఉండేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్డంగి, చాకలి, నాయి ఈ వర్గాలకు కూడా విశ్వకర్మ పేరు మీద వాళ్ళు ఆదుకోవడానికి ఉచితంగా శిక్షణ, వారికి స్కూల్ కిట్స్ 15,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు నామమాత్ర వడ్డీతో లోన్ ఇచ్చి ఆదుకొని మరి ఎదగాలి. అనేకమైనటువంటి ముద్ర లాంటి స్కీమ్స్ ఇస్తే వాళ్ళు అందుకోవడానికి అడ్డుపడుతున్నటువంటి ఏ రకంగా స్థానిక ప్రభుత్వంలో మీరు అందుకనే అప్రమత్తంగా ఉన్నారు. కానీ దయచేసి ఇదే ఐక్యత ఇవాళ విద్యా ఉద్యోగులు కాదు, రాజకీయాలు కూడా రాణించాలి. మన దురదృష్టం ఏంటంటే మన స్థానిక సంస్థలో 34% ఆ మహానుభావుడు స్వర్గీయ ఇందిరాబాబు కల్పిస్తే సర్పంచులు, చైర్మన్లు, మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ అయ్యేదానికి అవకాశం ఇస్తే ఈ 2 రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వాలు ప్రస్తుతంలో ఆనంద ప్రభుత్వం కూడా ఆ 34% కుదించి 22% తగ్గించి ఏ రకంగా వేలాది మంది సర్పంచులు కాకుండా బీసీలు, వేలాది మంది వాళ్ళ మున్సిపల్ చైర్మన్లు కాకుండా, వందలాది మంది వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో అది వాళ్ళ నైజం. ఇవ్వాలి సామాజిక న్యాయం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తే మొత్తం బీసీలకు న్యాయం చేస్తే భావిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏ పార్టీలు ఎన్ని సీట్లు ఇచ్చాయి బీసీలో, ఎంతమంది వాళ్ళ ఎంపీలు వాళ్ళ బీసీలు ఉన్నారు. వాళ్ళు మన భారతీయ జనతా పార్టీలో లోక్సభలు కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇవాళ మంత్రులు కానీ, గవర్నర్లు కానీ అత్యధిక సంఖ్యలో బీజేపీలు మాత్రం బీసీలుగా చలామణి అవుతున్నారంటే ఈ బీసీల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క శ్రద్ధ మోదీ గారికి వాళ్ళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఏ వర్గాలైతే విస్మరించారో గత ప్రభుత్వం వాళ్ళకు, ఏ వర్గాలైతే అణిచివేశారో, అధికారులకు దూరంగా నెట్టివేయబడ్డారో వాళ్ళందరూ హక్కులు తెచ్చుకొని వారిని వాళ్ళ కాపాడుతున్నటువంటి మహానుభావుడి వాళ్ళ పేదల వెండిని నరేంద్ర మోదీ గారు. మొన్న చూశారు మీరు ఒక నాయి సమాజానికి సంబంధించినటువంటి ఒక మంగళ వృత్తిలో ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ బీహార్ లో ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా బీసీ హక్కుల కోసం పోయిన వ్యక్తి, ఆ పేదరికంలో నవ్వినటువంటి వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రి 2 సార్లు అయితే ఏ ప్రభుత్వాన్ని ఆదరించలేదు, కనికరించలేదు. కానీ మోదీ గారు గుర్తించి మొన్న వారికి శత జయంతి సందర్భంగా భారత రత్న ఇచ్చి ఏ రకంగా గౌరవింపబడుతున్నారో, ఏ రకంగా వాళ్ళు గుర్తించారో ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తారు. ఇవాళ పద్మ అవార్డులు చూడండి, వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? పేదవాళ్ళు పల్లెల్లో ఉండి, గ్రామాల్లో ఉండి వాళ్ళ వృత్తుల్లో, వాళ్ళ కళలో రాణించే వ్యక్తులకు ఏ రకంగా మోదీ ప్రభుత్వం గుర్తిందో అసలు ఆలోచన చేయాల్సిందిగా. అదే రకంగా మన యొక్క ఇదే ఐక్యతతో ఏ రకంగా వాళ్ళ ఓబీసీ వాళ్ళ సాధన కోసం ఏదైతే సమైక్యాలో ఈ ఆరోగ్య సంక్షేమ సంఘం భావి తరాల్లో కూడా రాబో రోజుల్లో మన విద్యల కోసం కేవలం విద్యా ఉద్యోగాలు కాదు, రాజకీయాలు రాణించడానికి కూడా ఇవాళ మేము రామారావు పటేల్ గారు
అదే మరి మరాఠీ సమాజం అక్కడికి కూడా ఇందులో ఉన్న పరిణామం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గుర్తించి ఎక్కువ సమాజం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం వాళ్ళకి కల్పించి మొదటిసారిగా కొత్తగా పార్టీలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు గెలిపించిన పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, ఎవరు బీసీల పక్షపాతి, ఏ పార్టీ ఏ నాయకుడు ఆలోచన చేసి ఆ దిశలో అడుగులు లేవని తప్పకుండా మీ ఓబీసీ కేంద్రంలో జరిగి తీరుతుంది, చేసి తీర్థమని భారత్ మాతాకి భారత్ మాతాకి సాధిద్దాం సాధిద్దాం ఓబీసీ సాధిద్దాం. ఈ విషయంలో తప్పకుండా మీ డిమాండ్లను సానుకూలంగా పరిష్కారం చేసే విషయంలో మేమందరము మీ యొక్క సంఘ పెద్దలతో కలిసి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు తప్పకుండా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారు. మేము నరేంద్ర గారు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందజేస్తాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. ముఖ్యంగా పేదవాళ్ళను దృష్టి పెట్టుకొని, బరువు బలహీనలను దృష్టి పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కూడా మొదటిసారి ఈరోజు మరి సుమారు 27 మంది ఓబీసీ సమాజానికి సంబంధించినటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఓబీసీ మంత్రులు కేంద్రంలో ఒకేసారి ఉండడం అనేది మొదటిసారి ఈ సందర్భంగా పనిచేస్తున్నారు. అదే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మరి ఈ దేశానికి ఒక ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అద్భుతంగా అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఈరోజు ఓబీసీ సమాజం యొక్క గౌరవాన్ని పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నారు. చాలా మంది మా ప్రత్యర్థులు ఆయన కులం గురించి, ఆయన ఓబీసీ గురించి చాలా అవమానకరంగా మాట్లాడే విషయం నాకు తెలుసు. ఆయన ఉత్తర గురించి కూడా మాట్లాడారు, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారిని. అయినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ సమాజానికి కాదు 140 కోట్ల మందికి ఈరోజు ఒక నాయకుడిగా మన దేశానికే కాదు ప్రపంచంలో కూడా అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా, జర్మన్, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఈరోజు ఎవరో చూస్తున్నారంటే ఓబీసీ నాయకులుగా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి వైపు చూస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవిస్తుంది. కాబట్టి ప్రతి భారతీయుడు గౌరవపడాల్సిన అంశము, అదేవిధంగా ప్రతి ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మన బిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా చాటుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తా ఉన్నాం. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఓబీసీ సమస్యల పట్ల సానుకూలంగా ప్రధానమంత్రి గారు ఉన్నారు. సానుకూలంగా ఈ విషయంలో మేము తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, మరి అదేవిధంగా ఈ యొక్క ఆయన మరాఠాకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ చాలాసార్లు
మరి ఢిల్లీకి రావడం జరిగింది. మాకు అనారోగ్యం ఉన్న మరి అన్కాంప్లెక్స్ అనారోగ్యం ఎందుకోసం అంటే నా ఆరోగ్యం కంటే నా సామాజిక వర్గం ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కూడా పాపం పెద్దలు చదివినప్పుడు కూడా వచ్చారు. ఆయన చూస్తే జాలేస్తారు. తప్పకుండా వారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా వారికి అండగా నిలబడతాము. సామాజిక వర్గాలకు అండగా నిలబడతాము. భారత ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా కూడా చెప్తాను. తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి సంస్కరణలు ఇది ఒకటే కాదు, వచ్చేటువంటి మరో 5 సంవత్సరాల్లో ఈ దేశంలో మిగిలిపోయినటువంటి అన్ని సంస్కరణలు తీసుకొస్తాము. ఎందుకంటే ఈరోజు ఒక డిసిసివ్ ప్రైమ్ మినిస్టర్ ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక ధైర్యవంతమైనటువంటి ఒక సాహసవంతమైనటువంటి ఒక ఓబీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము మనమంతా గౌరవాల్సింటున్నాం. లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. స్వాతంత్రం నుంచి 76 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ లో ఓబీసీ రిజర్వేషన్స్ లేవు, బీసీలకు రిజర్వేషన్స్ లేవు. మొన్న అంటే లాస్ట్ మీటింగ్ ఎందుకంటే ఆర్టికల్ 370 ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో భారత రాజ్యాంగం అమలు కాల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాల. అక్కడ జిన్నా రాజ్యాంగం అమలు జరిగింది. పాకిస్తాన్ లో జిన్నా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 పేరుతో ఈ స్వాతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఆర్టికల్ 370 రాజ్యాంగం అమలు జరిగింది. మరి మేమందరం కూడా అనేక రోజులుగా ఆర్టికల్ 370 పోరాడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని కోరాం, కానీ కోలేదు. ఈరోజు ధైర్యవంతంగా సాహసంగా ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మొన్న క్యాబినెట్ లో లాస్ట్ క్యాబినెట్ అంటే సరిగా 4 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఖచ్చితంగా అమలు చేయబోతున్నాము, పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నాము, అమలు చేస్తాము. కాబట్టి ఈ రకంగా ఒక దాని తర్వాత ఒకటి, అది అయోధ్యలో రామాయణ నిర్మాణం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, జిఎస్టీ కావచ్చు, పెద్ద రోజుల రద్దు కావచ్చు, ఈరోజు పెద్దల దగ్గర పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో కావచ్చు, లేకపోతే తిరుమల చట్టాల విషయంలో కావచ్చు, అనేక విషయాలలో అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఏంటి, 3 రంగుల జెండా ఏంటి, మా 120 కోట్ల మంది ప్రజలేంటి, మా ప్రధానమంత్రి ఏంటో ఈరోజు మన సత్తా ప్రపంచమంతా చాటుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక రోజులుగా పెండింగ్ లో ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈ సమస్య పరిష్కారం చేస్తాము. జాతీయ బీసీ కమిషన్ ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా మన వాదనలు కూడా సమర్థవంతంగా బీసీ కమిషన్ ముందు వినియోగించి వాళ్ళు సానుకూలంగా రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామి
స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.